వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్లౌజ్ పీస్కి ఉన్న బార్డర్ని యూస్ చేసి ఒక బ్యూటిఫుల్ బ్యాక్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో చూడండి, చాలా రకాల బ్లౌజెస్లో మీకు 2 సైడ్ బార్డర్ అనేది ఇస్తారండి. సో 1 సైడ్ మనకి స్లీవ్స్కి యూజ్ అయిపోయినా ఇంకొక సైడ్ బార్డర్ అనేది ఎక్కువగా వేస్ట్ అవుతుందండి. సో ఆ బార్డర్ని వేస్ట్ చేయకుండా మీరు ఒక బ్యూటిఫుల్ డిజైన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఫ్రెండ్స్, చాలా ఈజీ మెథడ్లో నేను ఈ డిజైన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఒక పింక్ కలర్ బ్లౌజ్ పీస్ నా దగ్గర ఉందండి. 2 సైడ్ బార్డర్ అనేది ఇక్కడ ఉంది. సో 1 సైడ్ నేను స్లీవ్కి యూస్ చేస్తాను, ఇంకొక సైడ్ బార్డర్ని ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్లో కట్ చేసి తీసేస్తున్నానండి. సో చూడండి, పైన 1/2 ఇంచ్ మార్జిన్ని వదిలి మనం బార్డర్ని ఇలాగా కట్ చేసి సెపరేట్ చేసుకోవాలి. చేసుకుని తర్వాత ఇక్కడ మనం బార్డర్ని కొద్దిగా ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి, అంటే బార్డర్ డిజైన్ కనిపించేలాగా మీరు ఫోల్డ్ చేసి కింద స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా మీరు ఈ బార్డర్ని రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. సో 1 సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను, అదర్ సైడ్ ఓపెన్గా ఉందండి. సో ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నేను ఎలా కటింగ్ చేసుకున్నానో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ బ్లౌజ్ లెంత్ 13.5 ఇంచెస్ ఉంటే నేను 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 14.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. బ్లౌజ్ లెంత్లో మీరు 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఇక్కడ 10 ఇంచెస్కి డీప్ పెడుతున్నానండి. నేను 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ షోల్డరు 36 చెస్ట్ సైజ్ వాళ్ళకి 5 ఇంచెస్కి షోల్డర్ పెట్టుకున్నానండి. ఆర్మ్ రౌండ్ కోసం 5.5 దగ్గర మార్క్ చేసుకుని ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చాను ఫ్రెండ్స్. అలాగే చెస్ట్ మార్కింగ్ కోసం 36 ఇంచెస్ ఇక్కడ ఫుల్ చెస్ట్ మెజర్మెంట్ ఉందండి. సో 36ని మనం 4తో డివైడ్ చేసుకుంటే 9 వస్తుంది కదా, 9లో కూడా ఒక 1/2 ఇంచ్ తగ్గించి 8.5 దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. అలాగే వెస్ట్ వచ్చేసి 29 ఇంచెస్ అండి. 7.25 అంటే 29 4th పార్ట్ 7.25 దగ్గర మార్క్ చేసుకుని 1 ఇంచెస్ డాట్స్ కోసం వేసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా మార్జిన్కి నేను లైన్ డ్రా చేసుకున్నాను. సో ఇలాగా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ది మెజర్మెంట్స్తో కట్ చేసుకుని రెడీ పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నేను నెక్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ నెక్ బ్రాడ్ నేను 2.25 ఇంచెస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో 36 చెస్ట్ సైజ్ వాళ్ళకి 2.25 ఇంచ్ పెట్టుకుని కింద లైన్ ఏదైతే నెక్ లైన్ ఉంది కదా, నెక్ లైన్ దగ్గర 2.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. చేసుకుని ఒక 1/2 ఇంచ్ క్రాస్గా మనం ఇలాగ స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలండి. అంటే 2 మార్కింగ్స్ని మనం కలుపుకొని లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకుని తర్వాత ఇక్కడ ఒక నెక్ డిజైన్ షేప్ అనేది ఇక్కడ రెడీ చేసుకోవడానికి కింద నుంచి పైకి 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలండి. చేసుకుని అక్కడి నుంచి 10 ఇంచెస్ దగ్గరికి ఒక రౌండ్ షేప్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో నేను ఎలా అయితే డ్రా చేసుకుంటున్నానో ఆ విధంగా మీరు ఇక్కడ నెక్ లైన్ని డ్రా చేసుకోండి. సో చూడండి, పైన ఒక 1/2 ఇంచ్ లోపల నుంచి ఇలాగ కర్వ్గా నేను మార్క్ చేసుకుంటూ కింద ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇస్తున్నానండి. కొద్దిగా బ్రాడ్ వేసుకోవాలి అనుకుంటే మీరు ఇంకా కొద్దిగా బ్రాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కరెక్ట్ షేప్ వచ్చే వరకు మీరు నెక్ లైన్ని డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. అంటే 2-3 సార్లుగా మనం డ్రా చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా నేను ఒక డిజైన్ లాగా షేప్ వేసుకున్నానండి. ఇక్కడ వేసుకున్న తర్వాత చూడండి, కింద నుంచి అంటే సైడ్ పార్ట్ నుంచి ఇలాగా ఒక రౌండ్ షేప్లో మనం నెక్ లైన్కి ఈ మార్క్ని కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకొని ఇప్పుడు మనం నెక్ ఏదైతే మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓన్లీ లైనింగ్ ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి. చేసుకుని ఇలా మనం నెక్ని కట్ చేసుకుని తర్వాత అండి ఏదైతే సైడ్కి లైన్ డ్రా చేసుకున్నాను కదండి, ఆ లైన్ దగ్గర నేను రన్నర్తో మార్క్ చేసేసుకుంటున్నానండి. అంటే స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ మార్కింగ్ అనేది కనిపిస్తే మనం డిజైన్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. చేసిన తర్వాత అండి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ వైపుకి పెట్టుకోవాలండి. పెట్టుకుని దానిపైన లైనింగ్ని ఇలాగా పెట్టుకోవాలి. పెట్టుకుని 1/2 ఇంచ్ మార్జిన్లో మనం ఏదైతే నెక్ కటింగ్ చేసుకున్నాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే నేను కట్ చేసుకున్నాను ఆ షేప్ దగ్గరే మనం 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేసుకోవాలండి. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లో ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అదంతా కట్ చేసి తీసేస్తున్నాను ఫ్రెండ్స్. తీసిన తర్వాత కార్నర్ దగ్గర చిన్న చిన్న కట్ పెట్టుకోవాలండి. అలాగే ఆల్ ఓవర్గా రౌండ్ షేప్ ఎక్కడైతే ఉంది అదంతా మనం చిన్న చిన్న కట్ పెట్టుకోవాలి. పెట్టుకుని తర్వాత అండి లైనింగ్ని ఇటువైపుకి తిప్పి మార్జిన్ అంతా లైనింగ్ వైపు పెట్టుకుని ఇలా మనం పైన స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పూర్తిగా కొద్దిగా లైనింగ్ని లాగి ఇలా పట్టుకుని స్టిచ్ చేసుకోవాలండి. చేసుకుంటే మనకి చాలా ఎలా అయితే మనం షేప్ ఇచ్చామో నెక్కి సేమ్ అదే షేప్లో మనకి లైనింగ్ లోపలికి తిరుగుతుందండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ చేసిన తర్వాత చాలా ఈజీగా ఇక్కడ ఏదైతే మనం కట్ చేసామో షేపు సేమ్ అదే షేప్లో
మనకి ఇక్కడ నెక్ వచ్చేసిందండి. సో ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత అండి మనం నెక్ పైన కార్నర్లో ఒక స్టిచ్ వేసుకోవాలండి. సో పూర్తిగా నెక్ రౌండ్కి ఇక్కడ నేను స్టిచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత అండి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు అటాచ్ చేసేసుకోవాలండి. ఇలా రెండు అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసి తీసేస్తున్నాను ఫ్రెండ్స్. తీసిన తర్వాత మనం కింద బ్లౌజ్ని డబుల్గా ఫోల్డ్ చేసుకునండి. మిడిల్ దగ్గర నుంచి 3.5 దగ్గర మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్లో ఏదైతే డాట్స్ పడుతుంది కదా డాట్స్ కూడా ఇక్కడ వేసేసుకోవాలండి. కటింగ్ టైంలో రన్నర్తో మార్క్ చేశాను కదండి, దానిపైన మార్కింగ్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో దానిపైన నేను చాక్తో ఇంకొకసారి మార్క్ చేసేసుకుంటున్నానండి. సో ఇలా మార్క్ చేసుకుంటే మనం దీనిపైన డిజైనింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. సో ఏదైతే బార్డర్ నేను స్టార్టింగ్లో స్టిచ్ చేసుకున్నాను కదండి, సో ఆ బార్డర్ని ఇక్కడ తీసుకుని మనం చిన్న చిన్న ప్లీట్స్ ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి. సో కొద్దిగా మనం డిస్టెన్స్ ఇస్తూ ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి, బాగా దగ్గరగా కాకుండా. సో పూర్తిగా బార్డర్ అంతా నేను ఇక్కడ ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నానండి. సో ఏదైతే ఫోల్డెడ్ సైడ్ ఉంది కదండి అది కిందకు ఉంటుంది, ఫోల్డెడ్ సైడ్ కిందకు ఉండి పైన ఓపెన్ సైడ్ ఉంటుందండి. ఓపెన్ సైడ్ నేను ఇక్కడ ప్లీట్స్ని పెడుతున్నానండి. సో ఈ ప్లీట్స్ని మనం కింద ఏదైతే రౌండ్ షేప్ ఉంది కదా రౌండ్ షేప్లో మనం ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి. సో నేను ఎలాగైతే అడ్జస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సేమ్ అదే విధంగా మీరు ఈ రౌండ్ షేప్లో ఈ ప్లీట్స్ని నీట్గా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసుకోండి. సో ఇక్కడ వరకే స్టిచ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అదంతా కట్ చేసి తీసేయాలి. కింద ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో ఇంకొక స్టిచ్ కూడా ఇక్కడ వేసుకోవాలండి. వేసుకుని ఇటువైపు ఏదైతే మార్కింగ్ చేసుకున్నాను కదండి మార్కింగ్ వైపుకి ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. సో అటువైపు కూడా సేమ్ అదే ప్రాసెస్ చేయాలండి. సో ఎక్స్ట్రా ఏదైతే ప్లీట్స్ ఉందో అదంతా నేను కట్ చేసి తీసేస్తున్నాను. బాగా దగ్గరగా మనం కట్ చేసి తీయాలండి ఇక్కడ, ఎందుకంటే లేస్ దీనిపైన యాడ్ చేస్తాను. సో ఆ లేస్ లోపల నుంచి ఈ క్లాత్ కనిపించుకుంటా మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. సో చూడండి నేను ఎలా అయితే కుట్టు వేస్తున్నానో సైడు ఆ కుట్టు కూడా మీరు ఇక్కడ వేసుకోవాలండి. కింద 1/2 ఇంచ్ మార్జిన్లో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా మనం ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకుని నెక్కి రెడీ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీనిపైన నేను సేమ్ కలర్ అంటే సెల్ఫ్ కలర్లోనే లేస్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో గోల్డ్ అండ్ పింక్ కలర్లో నా దగ్గర లేస్ ఉంది. సో ఆ లేస్ని నేను ఇక్కడ రౌండ్ షేప్లో ఫస్ట్ మనం అటాచ్ చేసుకోవాలండి. సో ఏదైతే ఓపెన్ సైడ్ ఉంది కదా ఒక క్లాత్ ప్లీట్స్కి ఓపెన్ సైడ్ మనకి కనిపించకుండా ఈ లేస్తో ఇక్కడ కవర్ చేయాలండి. సో ఈ రౌండ్ షేప్లో ఇక్కడ వరకే మనం లేస్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. చేసుకుని కింద ఇంకొక సైడ్ కూడా లేస్ పైన కుట్టు వేసుకోవాలండి. వేసుకుని ఎక్స్ట్రా లేస్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసి తీసేయాలండి. సో ఇక్కడ కట్ చేసి తీసిన తర్వాత ఈ లేస్ని మనం ఏదైతే నేను మార్కింగ్ చేసుకున్నాను కదండి సైడ్ నుంచి, సో ఆ మార్కింగ్ పైన మనం ఈ లేస్ని ఇలాగా అటాచ్ చేసుకోవాలి. సో చూడండి నేను ఎలా అయితే అటాచ్ చేసుకుంటున్నానో సైడ్ ఏదైతే జాయింట్ ఉంది కదండి ఎక్కడైతే నేను ప్లీట్స్ ఆపానో ఆ జాయింట్ కనిపించుకుంటా మనం ఈ లేస్తో దాన్ని కవర్ చేయాలండి. సో ఎలా అయితే నెక్కి షేప్ ఉంది సేమ్ అదే షేప్లో మనం ఇక్కడ లేస్ని అటాచ్ చేసుకోవాలి. సో ఈ నెక్ లైన్ వరకు నేను ఇక్కడ లేస్ని అటాచ్ చేసుకుని ఇక్కడ కట్ చేసి తీసేస్తున్నాను. తీసి అదర్ సైడ్ కూడా సేమ్ అలాగే లేస్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా గ్రాండ్గా కావాలి అనుకుంటే 1 ఇంచెస్ గ్యాప్లో మీరు ఇంకొక లైన్ కూడా లేస్ని అటాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇటువైపు కూడా నేను లేస్ని ఎలా అయితే నేను మార్కింగ్ చేసుకున్నానో సైడ్కి ఆ మార్కింగ్ పైన నేను లేస్ని అటాచ్ చేసుకుంటున్నానండి.
సో ఇలా మనం లేస్ని అటాచ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా చూడండి ఇక్కడ డిజైన్ అనేది రెడీ అయింది. బార్డర్ కూడా వేస్ట్ అవ్వలేదు. అలాగే కింద నేను వెస్ట్ బెల్ట్ కూడా ఇక్కడ వేసేసుకుంటున్నానండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీరు బాడీ మెజర్మెంట్స్తో చాలా రకాల బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. అలాగే చాలా రకాల డిజైనర్ డ్రెస్సెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. మీకు వీడియోస్ నచ్చితే వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఇలా నేను వెస్ట్ బెల్ట్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత సో ఇలా ఉంటుందండి. అలాగే నేను పైన అటాచ్ చేసిన తర్వాత చిన్న పీస్ ఇక్కడ మిగిలిందండి. సో అది కూడా వేస్ట్ చేయకుండా నేను ఈ బార్డర్ పీసెస్తో నేను ఇక్కడ బెల్ హ్యాంగింగ్స్ అనేది రెడీ చేసేసుకుంటున్నానండి. సో ఇక్కడ రెడీమేడ్ థ్రెడ్ నేను యూస్ చేస్తూ బెల్ హ్యాంగింగ్స్ని ఇక్కడ ప్రిపేర్ చేసుకుని నెక్కి అటాచ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇలాగ నేను బెల్ హ్యాంగింగ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్స్కి ఈ థ్రెడ్స్ ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాను. సో కొద్దిగా ఇక్కడ రఫ్ చేసుకుంటే మనకి ఇక్కడ థ్రెడ్స్ అటాచ్ అయిపోతాయండి. సో ఇలా మనం చాలా బ్యూటిఫుల్గా బార్డర్ని వేస్ట్ చేసుకోకుండా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనేది రెడీ చేసుకోవచ్చు. సో చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉంది. అలాగే ఇది ఒక డిజైనర్ బ్లౌజ్ లాగే దీని లుక్ కూడా ఉందండి. సో మిడిల్లో మీరు ఏమైనా ఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు, బటన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఫ్యాన్సీ బటన్స్ ఏమైనా ఉంటే మీ దగ్గర మ్యాచింగ్లో మీరు ఇక్కడ అటాచ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుందండి. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో చెప్పండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు బ్లౌజ్ అనేది. ఇప్పుడు వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చూడాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.